హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతిరోజు మాకెంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తడవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ లో నుంచి 24 మంది దత్తాత్రేయునికి గురువులు. దత్తాత్రేయుల వారు అత్రి మహాముని అనసూయ దంపతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించడం జరిగింది. ఆయనను అందరూ అవధూతగా పిలుస్తూ ఉంటారు. దత్తాత్రేయులు ఆయనకు స్వయంగా గురువులు ఎవ్వరూ లేరు. కానీ ప్రకృతి నుంచి, పంచభూతాల నుంచి, ప్రతి దాని నుంచి ఆయన నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఆయన 24 మంది గురువులుగా ఎంచుకున్నాడు. ఒకసారి ఆయన అలా వెళుతూ ఉంటే యాదవ్ మహారాజు అలా చూసి ఈయనెంత ప్రశాంతంగా, ఆనంద స్వరూపంగా కనిపిస్తున్నాడు. ఎంతో అద్భుతమైన జ్ఞాన భాండాగారంగా కనిపిస్తున్నాడు అని అడుగుతాడంట. అంటే నేను ఇలా ఇంత ప్రశాంతంగా మేమేమో అర్ధకామ మోక్షంలో పడిపోయి సంసారము, పిల్లలు ఇదే ఆనందం అనుకుంటున్నాము. మీ మొహం చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా, ఆనందంగా, జ్ఞాన భాండాగారంగా కనిపిస్తున్నారు. మీరు అర్ధకామ మోక్షాల్లో అంటే సంసారము, భార్యాభర్త, పిల్లల్లో మీరు లేకున్నా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఏంటి ఇలా అంటే, నేను ప్రతి దగ్గర నుంచి నేర్చుకోవడము, ఇరు ప్రకృతి నుంచి, ప్రతి దాని నుంచి నేను నేర్చుకోవడమే ఇంత ఆనందానికి కారణమని చెప్పడం జరిగిందంట. యాదవ్ మహారాజు అడిగినప్పుడు దత్తాత్రేయుడు ప్రకృతిలోని తన 24 మంది గురువుల గురించి వివరంగా చెప్పడం జరిగింది. వీరిద్దరి సంవాదం బుద్ధవగీతలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధించిన దాంట్లో నుంచి తెలుసుకోవచ్చు. అందులో దత్తాత్రేయుడు ఎలా పుట్టాడు, మరియు ఆ గురువులు ఎలా ఎంచుకొని తాను ఒక జ్ఞాన భాండాగారంగా ఎదిగాడు అన్నది తెలియజేశారు. దత్తాత్రేయుడు ఏమన్నాడంటే, నేను ఎవరి దగ్గర నుంచి ఏది నేర్చుకోను. ప్రకృతిని చూసి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే 24 మంది గురువులుగా ఎంచుకున్నాడు. ఆ 24 మంది ఏంటి అంటే ఫస్ట్ మొదటిగా నేను ఎలా ఉండాలి? ఏమి వదలాలి? ఏమి పొందాలి? అన్నవి కూడా నేను ప్రకృతి నుంచే నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అందుచేత ఇప్పుడు మనం ఆ గురువులు ఎవరు? మనం కూడా తెలుసుకుందాం. దత్తాత్రేయుల వారు పంచభూతాల్లో మొట్టమొదటి గురువు అన్నారు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఐదిటిని కలిపి పంచభూతాలు. నేను ఫస్ట్ మొట్టమొదటి గురువుగా పంచభూతాల నుంచే నేను నేర్చుకున్నాను అని చెప్పడం జరిగింది. ఫస్ట్ భూమిని చూసి నేర్చుకున్నాడు. ఏంటి అంటే దత్తాత్రేయుల వారు ఓర్చుకోవడం. నేర్చుకుంటున్నా. నేను భూమాతని చూసి ఓర్చుకోవడం నేర్చుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. చూడండి, భూమి మీద ఏమి చేసినా ఓర్చుకుంటూ ఉంటుంది. భూమి మీద ఎంత పెద్ద పెద్ద మిషన్‌లు పెట్టి తవ్వినా సరే, ఎంత పెద్ద గుంతలు తీసినా సరే, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లకి తవ్వినా సరే, ఎంతో సహనంతో ఉంటుంది. ఓర్చుకుంటూ ఉంటుంది. అంటే మనకు కూడా పెద్దలు ఏదైనా కష్టమొచ్చి, నష్టాలొచ్చినప్పుడు కూడా పెద్దలేమని చెప్తూ ఉంటారంటే, ఏదైనా సహనంతో ఓర్చుకోవాలమ్మా. ఓర్చుకుంటేనే ఏదైనా మనం ఎదగగలుగుతాం. ఓర్చుకుంటానికి సహనాన్ని ప్రతీకగా మనం ఎప్పుడు భూమాతకి ఎంత ఓర్పుందమ్మా, మనకు కూడా అంత ఓర్పు ఉండాలని మన పెద్దలు మనకు కూడా చెప్తూ ఉంటారు. అంటే సహనము ఏ దాంట్లో అయినా మనము ఓర్పుతో ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు అని భూదేవి నుంచి నేర్చుకున్నాను ఓర్పుతో. అంటే గత జన్మల కర్మలు అంటే ప్రారబ్ధ కర్మలన్నీ ఏమైనా ఉంటే అవి ఎలాంటివైనా సరే, ఎంత కష్టమైనా సరే వాటిని ఓర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. చూడండి, ఒక రమణ మహర్షి కానీ, ఒక రామకృష్ణ పరమహంస కానీ వాళ్ళు ప్రారబ్ధాన్ని అనుభవించారు. అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని ఏ రోజు బాధపడలేదు. రా క్యాన్సరొచ్చింది అంటే, నేనేదో ప్రారబ్ధం, ఏదో పాపకర్మ చేసి ఉన్నాను. ఇప్పుడు నాకు క్యాన్సర్ రూపంలో వచ్చింది అని అనేవాళ్ళు. కానీ,
దానికి వైద్యం చేస్తా అన్నా కూడా ఎప్పుడు ఒప్పుకునేవారు కాదన్నారు. రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వాళ్ళు ఆ క్యాన్సరొచ్చిందంటే రోగం దాని పని అది చెయ్యనియాలి. అది చేస్తేనే పోతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే అంత ఓర్పు, సహనం వహించాలి. అది ఎప్పుడు మనం సాధనలో కూడా ఎంతో ఇబ్బంది, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. దాన్ని కూడా ఓర్పుతో, సహనంతో మనం ఎదగాలి అంటే సహనమే ప్రగతి కాబట్టి, ఎంత సహనాన్ని వహించాలి అని నేను అర్థం చేసుకున్నాను. అంటే ప్రతీది కూడా మనము భూదేవిని చూసి నేర్చుకోవాలి అని దత్తాత్రేయులు అన్నాడు. అలా కర్మ దగ్ధమవుతుంది అన్నాడు. ప్రారబ్ధ కర్మలు తగ్గించుకోవచ్చన్నాడు. అందుకే ఎందుకంటే ప్రారబ్ధం అన్నది వచ్చినప్పుడు అది తప్పనిసరిగా అనుభవించాలి అని వారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఓర్చుకున్నారు. అందుకే దత్తాత్రేయుడు ప్రారబ్ధ కర్మల వల్ల ఏ కష్టం వచ్చినా ఓర్చుకోవాలని భూమిని చూసి నేర్చుకున్నాడు. అంతేకాదు భూమి నుంచి పర్వతాలు పుట్టాయి, వృక్షాలు పుట్టాయి. పర్వతాలను చూసి ఆయన స్థిరత్వం నేర్చుకున్నాడు. గాలి, వానలు రానివ్వండి, సునామీలు రానియ్యండి, తుఫాను రానివ్వండి, ఎన్ని వచ్చినా కూడా అందుకే దత్తాత్రేయుల వారు కూడా ఏది వచ్చినా చలించకుండా ఉండాలని పర్వతాలను చూసి నేను నేర్చుకున్నాను అని చెప్పారు. సామాన్యంగా మానవులు చిన్న కష్టమొస్తేనే కృంగిపోతారు. చిన్న భోగానికే కృంగిపోతారు. అంటే మనం ఏదన్నా సంతోషం చిన్న దానికే సంతోషపడిపోతాం. మళ్ళీ ఏదైనా కష్టమొచ్చింది, ఏదైనా బాధొచ్చింది అంటే ఎంబడే కుంగిపోతాం. కానీ మనకిది సరైనది కాదు. మనం అన్నీ ఓర్చుకోవాలి. ఈ ప్రారబ్ధం అన్నది తెచ్చుకున్నది మనం అన్నీ ఓర్చుకుంటేనే మనం ఎంత సహనంని నేర్చుకుంటాము. అందుకే సహనమే ప్రగతి అన్నాడు పత్రి సారు. అలాగే మనం ప్రతిదీ సహనంతో ఉండాలి. ఎన్ని నొప్పులొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా కూడా సహనంతో ఓర్చుకుంటూ ఉండాలె. అలా మన ప్రారబ్ధాన్ని తగ్గించాలి, అనుభవించితేనే పోతుంది కాబట్టి అనుభవించాలి. ప్రతీదీ యాక్సెప్టేషన్ చేస్తూ ఉండాలి అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే రెండోదొచ్చేసి నీరు. నీరు అంటే దత్తాత్రేయులు జలం నుంచి శుద్ధత్వం నేర్చుకున్నారు. అంటే చూడండి ప్రపంచంలో ఏ దాన్ని మురికి తొలగించాలన్నా నీటితోనే శుభ్రం చేస్తారు. ఆఖరికి విగ్రహాలను కూడా అభిషేకం చేయాలి అంటే కూడా నీరునే ఉపయోగిస్తారు. మనమైతే నీటితో ఎన్ని పనులు చేస్తామో, ఇల్లు తుడుస్తాము, వంట చేసుకుంటాము, మన స్నానాలకు ఉపయోగిస్తాం, బట్టలకు ఉపయోగిస్తాం. ప్రతిదానికి వాటర్ ఎంత ముఖ్యమో అన్నది అంటే అంత ప్యూరిటీనెస్ ఉంటుందన్నట్టు వాటర్‌కి. అది ఎందులో కలిపితే ఇప్పుడు పాలలో కలిపితే కలిసిపోతుంది. బురద నీళ్ళలో పడితే వాటర్ బురద నీళ్ళలో కలిసిపోతుంది. ఎక్కడ ఏది అంటే ఎక్కడ ఎలా ఉండాలో అన్నది కలిసిపోతూనే ఉంటుంది. అలా మనం కూడా అంత శుద్ధత్వం, అంత ప్యూరిటీనెస్‌తో ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. అంటే దత్తాత్రేయుడు ఎలా అయితే వాటర్‌ని చూసి శుద్ధత్వంగా ఉండాలి అంటే, మనం కూడా అంత శుద్ధత్వంగా ఉండాలి. మనలో కూడా ఎంత మురికి ఉన్నా శరీరానికి పట్టిన మురికిని తొలగించాలంటే ప్రతిరోజు స్నానం ఎలా అవసరమో, మనం నీటితోనే శుభ్రం చేస్తాము. అలాగే మన ఆలోచనలను కూడా శుద్ధి చెయ్యాలి అంటే ప్రతిరోజు ప్రక్రియ. అదే శ్వాస మీద ధ్యాస అన్నది ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అనునిత్యం చేస్తూ ఉంటే శుద్ధి చేసుకోవచ్చు అన్నది నేను తెలుసుకున్నాను. దత్తాత్రేయుల వారు కూడా నీరులాగే తన దగ్గరికి వచ్చిన శిష్యులందరికీ మురికిలాంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే పవిత్రతను ఇస్తారు. అలా నేను నీళ్ళని చూసి నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే యోగులు తన దగ్గరికి వచ్చిన వారికి ధ్యానం ద్వారా అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదిస్తారు. పత్రిగారు కూడా తన దగ్గరికి ఎవ్వరి వచ్చినా సరే అందరికీ ప్రతి ఒక్కరికి అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోట్లాది మంది శాకాహారులుగా అయ్యారు. అంటే ఎంతో అశుద్ధ మనసు, రజోగుణం, తమోగుణం ఉన్న వాళ్ళు కూడా నాన్ వెజ్ తినడం కూడా మానేయడం జరిగింది అంటే, సారిచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే ఎంతో మందిని శిష్యులని శుద్ధత్వంగా చేశాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతోమంది జీవితాలను మార్చాడని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంత ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం గురువిచ్చిన సాధన. సాధన వల్లనే మనము సాధన వల్ల ధ్యానం వల్లనే జ్ఞానం అన్నాడు కాబట్టి, అలా మనం ఎంతో కొంత జ్ఞానం నేర్చుకుంటూ మనలో అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నాము. అందుకే గురువు చాలా చాలా ముఖ్యమంటారు. సద్గురువులు దొరకడం చాలా ముఖ్యమంటారు. అలా దత్తాత్రేయులు వారు అజ్ఞానంతో ఉన్న శిష్యులను జ్ఞానవంతుల్ని చేయడం జరిగిందని కూడా తెలుసుకోవచ్చు.
అంటే ప్రతీది ఏదైనా మనం ప్రతి దాని దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రకృతి నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నాడన్నది తెలుసుకుంటున్నాం ఇలా. మూడోదొచ్చేసి అగ్ని. చూడండి అగ్ని అన్నిటిని అంటే మంచి, చెడు అని చూడకుండా భస్మం చేస్తుంది. ఇప్పుడు మనం మంచి వాళ్ళము. నేను అగ్గి మీద నేను జ్ఞానవంతురాలిని. నేను పొయ్యి మీద చెయ్యి పెడితే కాలదు అంటే ఉందా? అదేమీ లేదు. నువ్వు జ్ఞానవంతుడైన, అజ్ఞాని అయిన ఎవ్వరు చెయ్యి పెట్టినా అందరూ సమానమే అగ్నికి. కాలుతుంది. ఎవరికైనా కాలుతుంది. కానీ అలా విచక్షణ లేకుండా అగ్ని అన్నిటిని అలా భస్మం చేస్తూ ఉంటాడు. అలాగే ధ్యానయోగి తన కష్టాలు, సుఖాలు సమానంగా స్వీకరిస్తాడు. దత్తాత్రేయుల వారు కూడా అగ్నిలాగా మంచి, చెడు అన్నీ చూడకుండా అన్నిటిని స్వీకరించారు. అలా నేను కూడా అగ్నిలాగా అన్నిటి పట్ల సమదృష్టిగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అంటే అగ్నికి ఎలాంటి ప్రత్యేకమైన రూపం లేదు. ఇప్పుడు కర్ర కాలిందనుకో, కర్ర రూపం వచ్చేస్తది. ఒక గంప కాలిందనుకో రౌండ్‌గా ఉంటుంది. అంటే దానికి ప్రత్యేకమైన రూపం లేదు అగ్నికి. ఏ దాంట్లో ప్రవేశిస్తే దాని ఆకారమే అగ్నికి ఉంటుంది. ఎలాంటి అలాగే ఆత్మ కూడా ఏ రూపము లేదు. ఎలాంటి శరీరాలలో ధరిస్తే అలాంటి ఆకారం ఉన్నట్టు. ఇప్పుడు చీమలో ఉన్నది ఆత్మే, మనలో ఉన్నది ఆత్మే, కోడిలో ఉన్నది ఆత్మే అన్న విషయం మనం సద్గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం కదా! అంటే ప్రతి దాంట్లో ఏవే ఆకారాలు మనుషుల్లో గూడా ఎంతోమంది పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు. ఎన్నో జంతువులలో గూడా ఉన్నది ఆత్మ చైతన్యము అని తెలుస్తుంది. ఆత్మకు రూపమే లేదు అని తెలుసుకుంటున్నాము. అంటే ఇదంతా గురువు మనకు ఇచ్చిన జ్ఞానం వల్లనే తెలుస్తుంది. అలాగే ఆత్మకు కూడా ఏ రూపము లేదు. ఏ శరీరాన్ని ధరిస్తే ఆ శరీరంలో అది ఉన్నట్టుగా ఉంటుంది. చీమలో ఉంటే చీమగా ఉంటుంది. మన జంతువులో ఉంటే జంతువు ప్రవర్తనగా ఉంటది. కుక్కలాగా ఉంటే కుక్కలాగా ఉంటుంది. అదే ఒక మానవునిలో ఉంటే మానవుని చైతన్యంతో ఉంటుంది. అంటే ఆత్మకు కూడా ఎలాంటి రూపము లేదు. అందుకే అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని అగ్ని నుంచి నేను నేర్చుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే నాలుగవది వచ్చేసి వాయువు. వాయువుని 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అంతర్వాయువు, బహిర్వాయువు. అంతర్వాయువు మనం ప్రాణశక్తిగా శరీరంలో ఉంటుంది. ప్రాణశక్తి ఉంటేనే మనిషి జీవిస్తాడు. ప్రాణశక్తి లేకపోతే శరీరం శవమవుతుంది. ఇప్పుడు అందరికి మనకు ప్రాణశక్తి ఉంది కాబట్టే ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఈ జూమ్‌లో జాయిన్ కాగలుగుతున్నాం. అన్ని పనులు చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటే ఇందులో ఈ శ్వాస, ఈ వాయువు అన్నది ఉండబట్టే మనం ఇవన్నీ చేస్తున్నాం. అదే మనలో ఈ వాయుతత్వం లేకుంటే ఇప్పుడు మన శ్వాస ఆగిపోతే మనం శవమే కదా! అంటే దీనికి మూలం అంతరంలో జరుగుతున్న వాయువు. ఇప్పుడు అంతర్వాయువు ప్రాణశక్తిగా శరీరంలో ఉంటుంది. ప్రాణశక్తి ఉంటేనే మనిషి జీవిస్తాడు. ప్రాణశక్తి లేకపోతే శరీరం శవమవుతుంది. మానవులే కానీ, జంతువులే కానీ, ఏ ఇతర జీవరాశుల్లో అయినా సరే శవంగా మారిపోతుంది. అంటే వాయువు లేకపోతే ఏదైనా అంతే గదా! జంతువైనా శ్వాస తీసుకుంటుంది. మానవుడైనా శ్వాస తీసుకుంటున్నాడు. అంటే ఈ వాయువు మనలో ప్రాణశక్తిగా ఉంటుంది అంటే ఈ వాయువు వల్లనే. బహిర్వాయువు అంటే బయట ఉండే వాయువు. ఈ వాయువు యొక్క లక్షణం దేనితో తీసుకొని వెళుతుంది చూడండి. బహిర్వాయువు అంటే బయట ఉండే గాలి. ఇప్పుడు మంచి ఒక గులాబీ తోట దగ్గరికి వెళ్తుంది. అది గులాబీల వాసనని తీసుకొని వస్తుంది. అలాగే కర్పూరం దగ్గర ఉంటాం మనము. కర్పూరం వాసన తీసుకొనొస్తది. అలాగే బజ్జీ కొట్టు దగ్గరికి వెళ్తాం. పకోడీలు కట్టినప్పుడు ఆ పకోడీల వాసన తీసుకొనొస్తుంది. అలా ఒక మురికి గుంట దగ్గర ఉంటుంది. ఆ మురికి గుంట దగ్గర ఉన్నప్పుడు దుర్గంధాన్ని తీసుకొని వస్తుంది. అంటే అది మంచి కానీ, చెడు కానీ వాయువు ఏదైనా స్వీకరిస్తుంది. అది కూడా తీసుకొని వస్తుంది. దుర్గంధాన్ని తీసుకుంటుంది. దుర్గంధం ప్రదేశంలో వెళ్ళినప్పుడు అలా ఒక హోటల్‌కి వెళ్తే సువాసనలమైన భోజనాలకి సువాసనలే వస్తుంటాయి గదా! గుమగుమలాడే వాసనలొస్తున్నాయంటే అది కూడా సువాసనని స్వీకరిస్తుంది. ఒక కర్పూరాన్ని వెలిగిస్తే దానికి ఎలా సుగంధం వాసనొస్తుంది? ఒక మల్లెపూల తోటకు పోతే మంచి మల్లెపూల వాసనగా ఎలా వస్తుంది అంటే, ఆ వాయువు ఎక్కడ ఏ ప్రదేశంలో ఎలా ఉంటే అలాంటి వాయువుని తీసుకొని వస్తుంది. మురికి గుంటలో ఉంటే మురికి గుంట స్మెల్ దుర్గంధాన్ని తీసుకొస్తుంది. అలాగే ఒక మల్లెపూల తోటలో ఉంటే మల్లెపూల సుగంధాన్ని తీసుకొని వస్తుంది. అలాగే ఒక సంపంగి తోటలో ఉన్నా సరే, సంపంగి పూల స్మెల్‌ని తీసుకొనొస్తుంది. అందుకే వాయువు దుర్గంధాలను కానీ, సుగంధాలను కానీ ఒకే రకంగా స్వీకరిస్తుందని తెలుసుకోవాలి. అలాగే ఒక జ్ఞాని ద్వంద్వాలతో అంటే మాన అవమానాలను, శీతోష్ణాలను, సుఖదుఖాలను, గెలుపు ఓటములను
నిందాస్తుతులను సమానంగా ఉండాలి. అంటే మనకు బాధ కలిగింది ఒక జ్ఞాని ఇప్పుడు బాధ కలిగిందని బాధపడుతూ ఉండకూడదు. అది కూడా మనకు పత్రి సార్ ఏం చెప్తాడు? మానమైన, అవమానమైన ఏదైనా స్వీకరించాలి. శీతోష్ణాలను సమానంగా ఉండాలి. ఇది వేరు, అది వేరు కాదు. ద్వంద్వాల్లో ఉన్నప్పుడు కూడా అన్నీ ఒకే పరిస్థితిలో ఉండగలగాలి మనము. కష్టాలొచ్చాయని కుంగిపోకుండా, సంతాష సంతోషాలొచ్చాయని పొంగిపోకుండా, నీకు సమస్థితిలో ఎడిటింగ్ చేయి. స్థితిలో ఉండగలగాలి. ఏ దుఃఖమొచ్చినా సరే, ఏదొచ్చినా సరే సమస్థితిలో ఉండాలి. ఇప్పుడు వాయువు ఎట్లా ఎక్కడ ప్రదేశానికి వెళ్ళిందో, ఆ ప్రదేశానికి వెళ్ళిన చోటల్లా అది తీసుకుంటుంది. దుర్గంధమైతే దుర్గంధం తీసుకుంటుంది. సువాసన అయితే సువాసన తీసుకుంటుంది. అలా కూడా మానవుడు అన్ని ఒక జ్ఞాని ద్వంద్వాలలో సమాన స్థితిలో ఉండాలి. అందుకే ఏ కష్టమొచ్చినా బాధపడకూడదు అంటాడు. నువ్వింకా బాధపడుతున్నావు అంటే నువ్వింకా అజ్ఞానంలో ఉన్నావు అంటాడు పత్రి సారు. నీకు ఈ సమయത്ത് దుఃఖమొచ్చింది. నువ్వు దుఃఖపడుతున్నావు అంటే ఇంకా నువ్వు అజ్ఞానంలో ఉంటావు అంటారు. అసలు దుఃఖం అంటే ఎందుకు వస్తుంది అంటే ఈరోజు మేడం ఒక కాన్సెప్ట్ చెప్పింది. దుఃఖం అంటే అంటే దూరము. రు కు అంటే పరమాత్మకి దూరం కావడం వల్ల దుఃఖమొస్తుందంట. ఇప్పుడు మనం ధ్యాన జీవితంలోకి రాకముందే మనము ఇది ఇట్లాంటి వర్డయితే నేనెప్పుడు వినలే. ఈరోజే ఫస్ట్ టైమ్. నేను కూడా దుఃఖము అంటే వర్డ్ ఈరోజు మేడం నోట్లో నుంచి విన్నాను. చాలా అద్భుతం అనిపించింది. అంటే మనము పరమాత్మకు దూరమైతే దుఃఖంగా ఉంటాము. అదే ధ్యాన స్థితిలో ఆనంద స్థితిని పొందుతున్నాము అంటే ప్రతిరోజు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాము. పరమాత్మతో ఉంటున్నాం. ధ్యానం చేస్తున్నామంటేనే పరమాత్మతో ఉంటున్నాం కాబట్టి ఆనందంగా ఉంటాము. మనకి ఈ సమయత్తు దుఃఖం కూడా ఉండకూడదని పత్రి సార్ అంటాడు. నువ్వింకా దుఃఖంలో ఉన్నావు అంటే నువ్వింకా అజ్ఞానంలోనే ఉన్నావు. అంటే మనం ఇంకా నేను శరీర స్థితి అన్నట్టుగానే ఉంటున్నాం. కానీ నేను ఆత్మ అన్న స్థితిలో ఉండట్లేదు కాబట్టి దుఃఖం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు దుఃఖమొస్తుంది అంటే, నేను ఈ దేహం అనుకున్నప్పుడే దుఃఖమొస్తుంది. ఆత్మ అంటే దుఃఖం లేదసలు. ఆత్మకు రూపమే లేదు, ఆకారమే లేదు, ఏదీ లేదు. దుఃఖమెందుకు? పరమాత్మ అన్నది మన ఎరుకలో ఉండట్లేదు. నేను దేహం కాదు ఆత్మ అని ప్రతి క్షణం, అనుక్షణం ఎరుకలో ఉండాలి అని ఎప్పుడు సారు అట్లా పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్స్ పెట్టుకోండి. అలా ఎరుకతో ఉంటే మనము మన జీవితం ఆనందంగా ఉంటుంది. నేను దేహం కాదు ఆత్మ అంటే ఒక రకంగా జీవిస్తాము. దేహము అంటే ఇంకో రకంగా జీవిస్తాము. అలా ఏదైనా సరే దత్తాత్రేయుల వారు వాయువు నుంచి నేర్చుకున్నాడు. సమస్థితి కలగాలి, సమస్థితిలో ఉండాలి అని దత్తాత్రేయుల వారు వాయువుని చూసి నేర్చుకున్నాడు. అలాగే ఆకాశం. ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉండదు. అక్కడ ఆకాశం ఉన్నట్లే. కానీ ఆకాశం యొక్క గొప్పతనం ఏమిటంటే అంతటా ఉన్నది అంటించుకోదు. అంతటా ఉన్నా కూడా ఏమీ అంటించుకోదు. చూడండి పరమాత్మ లేని ప్రదేశం లేదు. కానీ దొరుకుతాడా అంటే దొరకడు. పట్టుకుందామంటే పట్టుకోలేరు. ఆకాశంలాగే అలా నేను ఆకాశాన్ని చూసి పరమాత్మ గురించి నేను తెలుసుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అంటే దీనిని బట్టి దత్తాత్రేయుల వారు ప్రతిదాన్ని ఎంత సూక్ష్మ దృష్టితో పరిశీలించారు తెలుసుకోవచ్చు. ఆయన పంచభూతాలైన భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. 5 రకాల పాఠాలు నేర్చుకున్నాడు. అంటే పంచభూతాల నుంచి 5 రకాల పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అలాగే చంద్రుడు. చంద్రుడి కలలు చూడండి ఎప్పుడూ పౌర్ణమి వస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాడు. కలలు పెరుగుతూ ఉంటాయి. అదే అమావాస్య వస్తూ ఉంటే చంద్రుని కలలు తగ్గుతూ ఉంటాయి. ముందు ప్రతి జీవుడు శరీరం ముందు మెల్లిగా చిన్నగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ పెరుగుతుంది. తర్వాత అంటే చంద్రకళలాగే మెల్లిమెల్లిగా కృషించిపోతుంది. మనము చిన్నప్పుడు చిన్నగా ఉంటాము. యవ్వనంలో పెరుగుతూ ఉంటాము. వృద్ధాప్యంలో ముసలితనము అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే చలించకుండా ఉండాలి వీటిని చూసి. ఇప్పుడు ఆకాశం చంద్రుడి కలలు కూడా ఎప్పుడు తగ్గుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి. తగ్గిందని ఎప్పుడూ బాధపడడు. చంద్రుడు నా కల తగ్గిపోయింది అని. ఎందుకు అంటే అమావాస్యకి తగ్గిపోతాడు అసలు కనిపించడు. పౌర్ణమికి నిండు చంద్రుడిలా వెలిగిపోతూ ఉంటాడు. అప్పుడెంత ఆనందంగా ఉంటుంది. అంటే ఏ దానికి పోకుండా అంటే ఏది శాశ్వతం కాదు. సృష్టింపబడినది ప్రతీదీ నశించిందే అని తెలుసుకున్నాడు అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే సూర్యుడు. సూర్యుడు అన్నిటికీ
వెలుగునిస్తాడు. ఒక అజ్ఞానికి వెలుగునే ఇస్తాడు. ఒక జ్ఞానికి వెలుగునిస్తాడు. ఎన్నో పంటలు పండడానికి ఉపయోగపడతాడు. అలా చూడండి సూర్యుడు పూరి గుడిసె మీదైనా సమానంగానే ఉ ఉంటుంది. మేడ పైనైనా ఆయన వెలుతురు సమానంగానే ఉంటుంది. వాటర్‌లో అయినా సమానంగానే ఉంటుంది. కానీ ఎక్కడ ఎక్కువ, తక్కువ వీరి పూడి గుడిస నేను వెలుతురునివ్వను. ఇది పెద్ద మేడ నేను మేడ మీదనే వెలుతురునిస్తాను అని ఎప్పుడు సూర్యుడు అనడు. మళ్ళీ నేను చేస్తున్నా అని కూడా అనడు. అన్నిటికి వర్షానికి కూడా స కారణం సూర్యుడి వల్లనే ఎండలు బాగా ఉండడం, అవి మళ్ళీ ఆవిరి కావడం, మళ్ళీ వర్షం రూపంలో రావడం, అవే పంటలకు పండి ఎంతో మందికి ఉపకారం చేస్తున్నా అని కూడా ఎప్పుడు చెప్పుకోడు సూర్యభగవానుడు. అలా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. అ అలాగే అందరికి మేలు చేస్తూ నేను చేస్తున్నాను అనుకోకూడదు అని సూర్యుని నుంచి నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు గూడా పరతత్వ భావన లేకుండా చెయ్యాలి అన్నాడు. అంటే నేను చేస్తున్నాను అన్న భావన కూడా లేకుండా ఉండాలి అంటే, సూర్య భగవానుడు నేనివన్నీ చేస్తున్నాను అని కూడా ఎప్పుడూ అనుకోకుండా సమస్థితిలో ఉండగలిగాడు. సాక్షిభూతంగా ఉంటాడు కానీ ఎప్పుడూ నేనిన్ని చేస్తున్నా అని అహంకారం ఎప్పుడూ చూపించకుండా ఉంటాడు. ఒక కుండలో ఉన్న సూర్యుడు ఒకేలాగా ఉంటాడు. 10 కుండలో నీళ్లు ఉన్నా సూర్యుడు ఒకలాగా. ఎందుకంటే సూర్యుడు ఒకడే కాబట్టి. సూర్యుడు ఏ కుండలో అయినా సరే ఒకే రకంగా కనిపిస్తాడు. కారణం ఉన్నది ఒకే సూర్యుడు కాబట్టి. అలాగే పరమాత్మ కూడా ఒక్కడే. ఆయన వేరు వేరు అని దేహాల్లో ఉండి వేరు వేరు అనిపిస్తున్నారు. అలా వేరు వేరుగా ఉన్న అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. శరీరాలు వేరైనంత మాత్రాన పరమాత్మని విభజించలేదు. అనే విషయాన్ని సూర్యుడి నుంచి నేర్చుకున్నాను. అది మనం కూడా గ్రహించాలి. దత్తాత్రేయుల వారికి తెలియచేయడం జరిగింది. మానవుడు, జీవరాశులు సూర్యరశ్మి వల్లనే ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. నా వల్ల వీరంతా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అని ఎప్పుడు అనుకోలేదు. సాధారణంగా ఎవరైనా ఏదైనా చిన్న పని చేస్తేనే నేను చేశాను అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ సూర్యభగవానుడు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను అని అనుకోలేదు. సాక్షిభూతంగా అలా నా పని నేను చేస్తూ పోతున్నాను. నాదు అంటే ఏమీ లేదు అనుకుంటూ సాక్షిలా ఉన్నాడు. స్థిరత్వంగా గమనిస్తూ ఉంటే మనకెన్ని అర్థమవుతాయి అన్నది కూడా తెలుసుకోవాలి. అలా సూర్యుని దగ్గర నుంచి నేను చేస్తున్నాను అన్నది కూడా లేకుండా, కర్తృత్వ భావన లేకుండా ఉన్నాడు అన్నది దత్తాత్రేయుడు నేర్చుకున్నాడని చెప్పడం జరిగింది. అలాగే ఏనుగు. ఏనుగుని ఏం చేస్తాడంటే మావిటివాడు మగ ఏనుగుని పట్టడానికి ఒక ఆడ ఏనుగుని ఎరవేస్తాడన్నట్టు. దాన్నేం చేస్తాడు ఒక చిన్న గుంతలాగా తవ్వి అక్కడంతా గడ్డి వేసి ఆడ ఏనుగు చేత అరిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సప్పుడు విని మగ ఏనుగు వచ్చి ఆ మావటివాడి కంచెలో పడిపోతుంది. పడిపోయినప్పుడు దాని అంటే దీన్ని చూసి దత్తాత్రేయుల వారు ఏం నేర్చుకున్నాడంటే స్త్రీ వైపు కానీ, అందమైన ఆకర్షణల వైపు కానీ ఎప్పుడు ఆకర్షితులు కాకూడదు అని నేర్చుకున్నానని చెప్పడం జరిగింది. అంటే స్త్రీ స్పర్శ అనే ఆకర్షణకి ఏనుగు లోనయ్యింది. అందుకే చాలామంది చెప్తారు. పంచేంద్రియాలతో శరీర స్పర్శ కోసం ఎందరో నాశనమైనప్పుడు ఆ ఏనుగుని ఉపమానంగా తీసుకుంటారు. అందుకే మావటివాడు కూడా ఆడ ఏనుగుతోటి అరిపిస్తాడు. ఆ మగ ఏనుగు గబగబా వచ్చి ఆ మంచెలో పడి మావటి వాడికి చిక్కుకుంటుంది. అందుకే నేను భౌతిక ఆకర్షణలకు లోను కాకూడదు. నా జ్ఞానం పెరగదు అని గ్రహించానని దత్తాత్రేయుల వారు చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కూడా ఏవి అందమైన వాటికి ఆకర్షణలకు లోనైతే మనం జ్ఞానం పొందము అన్నది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే అందమైన బంగారు లేడి కోసమే వెళ్ళింది. సీతాదేవికి తెలవదా? అసలు బంగారు లేడీ ఉంటదా అని. ఆ అందమైన వాటికి ఆకర్షణకు లోనయ్యి తను కష్టాల పాలయ్యింది అన్నది కూడా మనం ఇక్కడ చిన్న విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ప్రతీదీ మనం గమనిస్తూ ఉండాలి. అందమైన వాటి వెనకాల పడితే మనమేమి స్త్రీ వ్యామోహమే కాదు, అందమైనవేవి చూసినా వాటి ఎనకాల పడకుండా ఉండాలి. ఇప్పుడు ఏనుగైతే ఎలా ఆడ స్పర్శ కోసం వెళ్ళింది, మావటి వానికి చిక్కింది, కష్టాల పాలు తెచ్చుకుందో, అలాగే మనం కూడా మన జీవితంలో ఏ వెనకాల పడాలి, ఏవి శాశ్వతం, ఏవి అశాశ్వతం అన్నది మనకు కొంచెం విచక్షణ జ్ఞానం మనకు మనమే ఉండాలి అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే తొమ్మిదవదొచ్చేసి తేనెటీగ. తేనెటీగ లాంటి ఎప్పుడు తేనెటీగ ఏం చేస్తుంది?
ఈ పువ్వు నుంచి, ఆ పువ్వు నుంచి అంతా మకరందాన్ని తీసుకొచ్చి తేనె పట్టులో నింపుతుంది. అది తాగుతదా అంటే తాగదు. అది ఇతరుల పాలవుతుంది. అదందుకే దాన్ని చూసి దత్తాత్రేయుల వారు ఏం నేర్చుకున్నారు అంటే, మన దగ్గర ఇంకొకరికి ఏదైనా అది ఇప్పుడు తేనె తెచ్చుకుంటుంది. అది ఇంకొకరి పాలు దోచేసుకుంటారు తేనె. కష్టమైన ఒకరిదైతే అనుభవించేది మరొకరిది. ఇప్పుడు తేనెటీగనేమో ఎంతో కష్టపడి ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని స్వీకరించి అది తను తేనె పట్టులో పెట్టుకుంటది. ఎవడో వస్తారు దోచుకొని పోతారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ధనం కూడా మనము అనుభవించకుండా ఇతరులకు పెట్టకుంటే అది ఇతరుల పాలే అవుతుంది అంటారు. దాచింది దోచబడుతుంది అని పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అంటే మన దగ్గర ఉన్నది మనం అనుభవిస్తూ, మనం వంతుగా మనం ఇతరులకు ఏమైనా ఉపయోగపడతామా? త్యాగ బుద్ధితో అనుభవిస్తూ ఇతరులకు కూడా మనం సాయం చేయాలి. ఎప్పుడూ ఇతరుల ధనాన్ని ఆశించకూడదు. దాన్ని మనం లోక కళ్యాణకరమైన వాటికి ఉపయోగించాలి. పిరమిడ్స్ కట్టనికి కానీ, ఇలాంటి జ్ఞానపరమైన జూముకు కానీ, మనకు ధ్యాన మహాయజ్ఞాలు జరిగితే అక్కడ అన్నదానానికి కానీ, ఇలాంటి ఆత్మకర్మలకి, ఆత్మ సేవలకి మన డబ్బుని ఉపయోగించాలి. మనదంటూ ఏమీ లేదు. విశ్వం మనకిచ్చింది అంటే, మనం చేయవలసిన పని ఉంది కాబట్టి మనకు విశ్వం ఇచ్చింది అని అర్థం చేసుకోవాలి. కానీ మనం అలా ఉండం. ధ్యాన జీవితంలో రాకముందు ఇంకా అది కూడబెట్టాలి. 10 ఉంటే ఇంకా దానికి 10 కలిపి దాన్ని 20 చేసి దాచిపెట్టాలి. ఎంతసేపు దాచిపెట్టడం మీదనే ఉంటది. తేనె దాచిపెట్టింది తేనెటీగ అదేం తిని స్వీకరించిందా అంటే స్వీకరించారు. ఇప్పుడు మనం గూడా మానవ జీవితంలో నేను పొందాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల పిల్లలు బాగుండాలి, నా తరతరాలు బాగుండాలి అని కూడబెడతాము. ఇక్కడ ఎంతో కష్టపడి మనం కూడబెడితే ఎవరో అనుభవిస్తారు. అందుకే అలాంటిది ఉండకూడదు జీవితంలో. తేనెటీగ లాంటి జీవితం కాకూడదు. తేనెటీగ నుంచి గ్రహించానని దత్తాత్రేయుల వారు చెప్పారు. అలాగే మిడత. మిడత ఏం చేస్తుంది అంటే అది దీపపు కాంతిని చూసి అది ఒక పండు అనుకోని దానికి ఆకర్షితమవుతుంది. ఆ దీపం దగ్గరికి వెళ్లి ఆ దీపంలో పడి మరణిస్తుంది. అందుకే అందమైన, ఆకర్షణమైన వస్తువులను చూసి అది కావాలి, ఇది కావాలి అని తన్మయత్వంతో వాటి వెనకాల పడితే ప్రమాదంలో పడతాము అని అన్న సత్యాన్ని నేను గ్రహించాను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే సముద్రం. సముద్రం నుంచి 11వది సముద్రం. నదులు వచ్చి కలుస్తాయి కానీ ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం పొంగదు. అలాగే వేసవికాలం వచ్చేటప్పటికి సముద్రము ఎండిపోదు. అన్నీ పోయాయని కూడా బాధపడదు. అంటే ఆవిరై వాటర్ అన్నీ పోతూ ఉంటాయి సముద్రంలో. అయినా బాధపడదు. మళ్ళీ వర్షాకాలం రాంగానే అన్ని నదులు నిండి మళ్ళీ రావాల్సింది చివరికి సముద్రంలో. అన్నీ కలిసినా కూడా ఎప్పుడు ఉప్పొంగడము ఏమీ జరగదు. అంటే ఎంత ఆవిరైనా తగ్గిపోదు. అలాగే ఏది వచ్చినా పొంగిపోకుండా, ఏది రాలేదని కుంగిపోకుండా ఉండగలగాలని సముద్రాన్ని చూసి నేర్చుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పారు. అలాగే మనం కూడా సముద్రాన్ని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. అందులో ఒక జ్ఞాని వెళ్లి రత్నాలు తెచ్చుకుంటాడు. ముత్యాలు తెచ్చుకుంటాడు. అదే ఒక అజ్ఞాని వెళ్ళిండనుకో నత్తగుల్లలు, శంకులు అవి పట్టుకొనొస్తాడు. అంటే ఇంకా అధమాతి అధమ అజ్ఞాని అయితే నేనింకా అలలు తగ్గేదాకా స్నానం చేయను అంటాడు. అంటే అలలు తగ్గేది ఉండదు, స్నానం జేసేది ఉండదు. అంటే మనం సముద్రంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఎన్నో జీవరాశులకు ఆవాసంగా కూడా ఉంటుంది. ప్రతీదీ మనం నేర్చుకోవాలి. ప్రతి చీమ నుంచి కూడా మనం నేర్చుకోవాలి అన్నది ఈ ధ్యాన మార్గంలోకొచ్చినాక నాకు కూడా అర్థమవుతుంది. అంటే చీమ గూడా తన వేటు కన్నా పరింతల బరువు మోస్తుందంటారు. ఒక క్యూ పద్ధతిలో వెళుతుంది. అది నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది అని తెలుసుకుంటున్నా. అంటే ఇంత చిన్న దాంతోని కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది అన్నది నాకర్థమవుతుంది. ధ్యాన జీవితంలోకొచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అంతకుముందు నాకైతే ఏమీ తెలియదసలు. అంటే ఎంత అజ్ఞాని జీవితాన్ని గడిపామో అసలు ప్రతీదీ గమనించాలి అన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ప్రతీదీ జ్ఞానం వింటూ ఉంటే ప్రతి దాని మీద ఎరుక వచ్చింది. గమనించాలి. అది కోడి పిల్లే గాని, పిల్లి పిల్లే గాని ఏదైనా కానీ గమనించాలి అన్న ఒక ఆలోచన వచ్చి ప్రతీదీ గమనిస్తున్నాము. ప్రకృతి నుంచి నేర్చుకోవడానికి మన ముందు ఇ ఒక జన్మ సరిపోదు. ఈ ప్రకృతిని చూసి నేర్చుకోవాలన్న ఒక జన్మ సరిపోదని ఎప్పుడు మేడం సార్ అంటూ ఉంటారు. అంతేకాదు సముద్రంలో ఎన్నో రకాల జలచరాలకు ఆవాసంగా ఉపయోగపడడమే కాదు, వాటి మనుగడకు ఎంతో సహకరిస్తుంది. అలాగే ఎవరైనా ఇతరులు మనుగడకు సహకరించాలి. సముద్రాన్ని చూసి నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పారు.
అలాగే కొండ చిలువ. అది ఆహారం కోసం ఎటు వెళ్ళదంట. ఎప్పుడు తనకు దొరికితేనే తింటుందంట. అలాగే దత్తాత్రేయుల వారు ఏమన్నాడు అంటే, "నేను ఆహారం కోసం ఎప్పుడూ కష్టపడవలసిన అవసరం లేదు. ఇల్లు కట్టుకోవాలి అన్న అవసరము లేదు. అలా పట్టుకొని జంతువుని అరగించుకునే శక్తి దానికి ఉంది. కానీ అది ఆహారం కోసం ప్రయత్నించదు. ఎక్కడికి వెళ్ళదంట. తన ముందుకు వచ్చి ఉంటేనే దాన్ని వేటాడి తినేస్తుందంట. అలాగే నేను కూడా దొరికితే వాటితో ఉంటాను. ఏది దొరక్కపోతే పస్తునైనా ఉంటాను. కానీ ఆహారం కోసం ఎప్పుడూ ప్రయత్నించను. ఆహారం దొరికితే స్వీకరిస్తా. లేకపోతే కొండ చిలువలాగానే ఉంటాను. ఊరుకొని ఉంటాను అన్నది నేను కొండ చిలువను చూసి నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే లేడి. లేడికి సంగీతం అంటే ఇష్టమంట. బోయవాడు ఏం చేస్తాడంటే దాన్ని పట్టడానికి మంచి సంగీతాన్ని పెడితే అది ఎక్కడో మంచి సంగీతం ఉంది, మంచి సంగీతం ఉందని ఆ సంగీతానికి మోహితురాలైపోయి బోయవాని చేతిలో చిక్కిపోతుందంట. బోయవానికి దొరికిపోతుందంట. అలా లేడీ సంగీతం ధ్వనులు కానీ, నాట్యం కానీ ఇలాంటి కళలను ఉన్న చోట మనం మనసు పెట్టకూడదు. అలాంటి వాటి మీద మనసు పెడితే వాటి ఆకర్షణకు లోనై పొందవలసిన జ్ఞానం నష్టపోయే ప్రమాదం ఉంది అని తెలుసుకున్నాను. అందుచేత అలాంటి వాటి మీద దృష్టి పెడితే జన్మైనా నష్టపోవలసి వస్తుంది అని తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. చూడండి, ఋషిశృంగనుడు స్త్రీల మోహం తెలియకుండానే పెరిగాడు. కానీ ఆ స్త్రీల వల్లనే మళ్ళీ సంసారంలో పడవలసి వచ్చింది. అందుచేత నేను అందమైన స్త్రీల వైపు కానీ, సంగీత నాట్యాలు ఉన్న వైపు కానీ నేను వెళ్ళను. మనసును అటువైపు వెళ్ళనివ్వను. నా కళ్ళు అటు తిప్పను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే వేశ్యని చూసి కూడా నేర్చుకున్నాడంట దత్తాత్రేయుడు. వేశ్య కూడా నాకు గురువే అన్నాడు దత్తాత్రేయులు. అంటే వేశ్య గురువేంటి? వేశ్య దగ్గర ఏముంది నేర్చుకోవడానికి? అంటూ ఉంటే ఒక నైట్ అంతా ఆమె విటుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వర్డ్ ఇనిపించిందంట తను. ఇట్లా విటుల కోసం నేను రాత్రంతా ఎవ్వరు రాలేదు. వీరి కోసము ఎదురు చూసే బదులు ఆ విశ్వేశ్వరుడి కోసము ఎదురు చూసే నాకు మోక్షమైనా వస్తుందేమో అనుకుందంట. అంటే వేశ్య దగ్గర గూడా నేను నేర్చుకున్నాను. ఇలాంటి వర్డ్ అంటే ఎలాంటి వాటికి నేను ఆకర్షితురాల్ని కాకుండా విటుల కోసం ఎదురు చూశాను. కానీ, అదే విటుల కోసం ఎదురు చూసే బదులు, ఆ విశ్వేశ్వరుడి కోసం ఎదురు చూసి ఉంటే నాకు ఎప్పుడో మోక్షం వచ్చేది అని ఆవిడ అన్న మాట దత్తాత్రేయుల వారు విన్నాడంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ప్రపంచంలోని సుఖాల కోసం వేచించి సమయము, ధనము అదే విశ్వేశ్వరుడి కోసం వేచిస్తే మోక్షం వస్తుంది అని తెలుసుకున్నాడంట. వేశ్యని చూసి 14ది. అంటే వేశ్యను చూసి నేను నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పారు. అలాగే సర్పం. సర్పం ఎందులో తిరిగినా, ఎలా తిరిగినా అది శుభ్రంగానే ఉంటుంది. అది చూడు మురికి గుంతలో వెళ్తది. కానీ అంటించుకోదు. మురికిని అంటించుకోదు. ఎందుకు అంటే అదెప్పుడు తనకి గూడు కట్టుకోవాలి అనుకోదు. బురదలో వెళ్లి ఆ సర్పానికి బురద అంటించుకోదు. అదెప్పుడు కూడా చీమలు పెట్టిన పుట్టలోనే వెళ్లి నివాసం ఉంటుంది. అలాగే మనం కూడా ఏది అంటించుకోకుండా జీవించాలి. అంతేకాదు పాము ఎప్పుడు ఇల్లు నిర్మించుకోదు. అది చీమలు పెట్టిన గూడులోనే నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే మనం కూడా మన కోసం ప్రయత్నించకుండా భగవంతుని మార్గంలో ఉంటే, ఆ భగవంతుడే ఏదో రూపేణ ఏదో విధంగా మనకు ఇల్లు తయారు చేశాడు. నాకు ఇల్లు లేదే, ప్యాలెస్ లేదే అని బాధపడనక్కర్లేదు. మన అర్హతను బట్టి మనకు వస్తుంది. మనం ఎప్పుడూ దేనికోసం ఆలోచించవలసిన అవసరమే లేదని తెలుసుకోవాలి అన్నారు దత్తాత్రేయుల వారు. అంటే గమనిస్తే ఇప్పుడు ప్రజలంతా కూడా మనం ప్రపంచంలో కనబడే భోగభాగ్యాలు వెనకాలే పడుతున్నాం. వాటికే సమయాన్ని కేటాయిస్తున్నాం. వాటికే ధనం ఉంటే గొప్ప అనుకుంటున్నాము. వాటిని పట్టుకోవడానికే మనకి దుఃఖం వస్తుంది. అవి మనకు ఎప్పుడైతే మనకు అందలేదంటే వాటిని సాధించలేమంటే దుఃఖమొస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న వాటి వెనకాల పడుతూ ఉంటే దుఃఖమే ఉంటది. మనం అవి సాధించలేదని దుఃఖముంటుంది. అవి మనకు లభించలేదని దుఃఖముంటుంది. కానీ మన అర్హత ఎంతుందో, మన అర్హతను బట్టే మనకేదైనా వస్తుంది సృష్టిలో అన్నది నేను తెలుసుకున్నాను. అంటే మనకిది రాలేదు, నేనెంత ప్రయత్నం చేసినా రాలేదంటే నాకు అర్హత లేదేమో, రాలేదు అనుకోవాలి అని నేననుకుంటున్నాను. అలాగే నాకు ప్రాప్తం ఉంటే అది ఎలాగైనా నాకు చెందుతుంది అన్నది గురువుల ద్వారా నేను తెలుసుకున్నాను. దత్తాత్రేయుల వారు చూసిందిది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే, ఆయన తత్వాన్ని చూసినప్పుడు మనం
కోసం మనం ప్రయత్నించకుండా సర్వేశ్వరుడి కోసం ప్రయత్నిస్తే రావాల్సినవన్నీ వస్తాయి. ఇదే దత్తాత్రేయుల వారు దగ్గర నేను నేర్చుకున్నది. ఇదే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. సర్పం నుంచి నేర్చుకున్నాడు అని. అంటే అదెక్కడ గూడా శుద్ధంగానే ఉంటుంది. ఎప్పుడు ఏ మురికి బోయినా, మురికిలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదెప్పుడు షైనింగ్‌తోనే ఉంటది. పాము నేనిది గమనించాను. ఎప్పుడు అది బురదలో పోతుంది గానీ, నేను అది అంటలేదే దానికి అన్న ఆలోచన వచ్చింది. అంటే అది అంటించుకోదు. ఎప్పుడు అంత శుద్ధత్వంగా ఉంటుంది. మళ్ళీ దానికి ఒక సొంత ఇల్లు గావాలని ఎప్పుడూ ఆరాటపడదు. చీమలు పెట్టిన పుట్టలోనే అది నివాసంగా ఉంటుంది. కానీ మనము ప్రపంచికంగా ఇల్లు కావాలే, ఆస్తులు కావాలే, పొలాలు కావాలే, బిల్డింగులు కావాలి, బంగారం కావాలి, వీటి వెనకాలే పడి దుఃఖంలో ఉంటున్నాము. అవి ఎందుకంటే మనకు ప్రాప్తించకపోయే వరకు దుఃఖంలో ఉంటున్నాము అన్నది నేను కూడా తెలుసుకుంటున్నాను. అంటే ప్రతీది ఇక్కడ నేర్చుకుంటున్నాను అంటే నేను ఎదగడానికే అన్నది నాకర్థమవుతుంది. ఎవరిని ఉద్ధరించడం కాదు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలన్నాడు కదా! ఉద్ధరే ఆత్మానమని శ్రీకృష్ణ భగవానుడు కూడా. మనల్ని మనం ఉద్ధరించుకునే మార్గమే ఇది అన్నది నాకు చాలా బాగా అర్థమవుతుంది. అలాగే పసిబిడ్డ నుంచి కూడా నేర్చుకున్నాడు దత్తాత్రేయుల వారు. అంటే దత్తాత్రేయుల వారికి పసిబిడ్డ కూడా గురువే. ఎందుకు అంటే పసిబిడ్డ ఏ మాయ మర్మం మనసులో పెట్టుకోడు. పసిబిడ్డలో ఏ కల్మషం ఉండదు. అందుకే ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటాడు. పసిబిడ్డకు అన్నీ ఒక్కటే. అందరూ ఒక్కటే. ఏ మర్మం ఉండదు. ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. అందుకే పసిబిడ్డకు కూడా దైవంతో పోలుస్తారు. మనం కూడా ఎప్పుడు అంటూ ఉంటాం గదా! చిన్న పిల్లలు దైవంతో సమానం. వాళ్ళెప్పుడూ నవ్వుతూ ఉంటారు. మనకెన్ని కష్టమొచ్చినా, బాధొచ్చినా వారు నవ్విర్రంటే ఆ నవ్వులోనే మనం కష్టాన్ని మర్చిపోతాము. అదే దైవం అంటే మనకు ఆనందాన్ని ప్రసాదించేదే దైవం అన్నది నేను తెలుసుకున్నాను. అంటే ప్రతి చిన్న పిల్లవాడు గూడా ఇప్పుడు మనం కొట్టినా సరే, కొట్టిన వెంటనే మళ్ళీ వస్తాడు. మన ప్రేమతో పిలిస్తే ఎంబడే వచ్చేస్తాడు అన్నది కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంట్లో చిన్న పిల్లలున్నారు. వాళ్ళని కోప్పడతాము. వాళ్ళు ఏదైనా కొంటె పని చేసినా కోప్పడ్డా గాని ఆ కాసేపటికి మనం పిలిచిన వెంటనే ఎంబడే నవ్వుకుంటా వస్తాడు. అంటే మనసులో ఎలాంటి రాగము, ద్వేషము ఏది ఉండదు. అంత కల్మషం ఉండదు. అందుకే పిల్లల్ని దైవంతో సమానము అనేయాలి అన్నారు పెద్దవాళ్ళు. అంటే ఆ దైవ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. అంత ఆనంద స్థితిలో ఉంటారు ఎప్పుడు అన్నది కూడా నేను తెలుసుకున్నాను. ఏ మాయ మర్మం మనసులో ఉంచుకోకుండా ఉండగలిగేది అని పసిబిడ్డ నుంచి నేను తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పారు. అలాగే 17వదొచ్చేసి చేప. చేపని చూడండి నాలుక రుచి కోసం చేపను పట్టేవాడు ఎరను చిక్కుకొని చచ్చిపోతుంది. అలాగే జీహ చాపల్యానికి లోను కాకూడదు అని నేను నిర్ణయించుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పారు. అలాగే ఒక మంచి ఒక్కొక్క దాని నుంచి నేర్చుకుంటున్నప్పుడు ఒక సాధకుడు ఎలా ఎదగాలి? మనం ఏమి అలవాటు చేసుకోవాలి? అవే కూడా చాలా చక్కగా మనకు అర్థమవుతున్నాయి. అందుచేత ఎలా ఉంటే యోగి అవుతాడు? ఎలా ఉంటే గొప్పవాడు అవుతాడు అన్నది తెలుసుకోవాలి. సహజంగా మానవుడు తాను గొప్పవాడని అనుకుంటాడు. కానీ ఏమీ నేర్చుకోడు. అది చేప ఇంతసేపు లేదు, ఇప్పుడే ఉంది అని కూడా ఎరుక ఉండదు దానికి. అలా జీహ చాపల్యం కోసం వెళ్లి జాలరుకి చిక్కి మరణిస్తుంది. అలాగే మళ్ళీ పక్కనున్న చేపలు కూడా అవి కూడా మళ్ళీ అవి పక్కన ఉన్నయి చూసి ఎరుకలో రావు. ఇవి మరణం పొందుతాము మనము అన్నది. మనకు కూడా ఎన్నో నేర్చుకోవాల్సింది. జీహ చాపల్యం అంటే మనము రుచుల కోసం ఎన్నో జీవులని చంపి భుజిస్తున్నాము. అంటే మనకు రుచి కోసమే వాటిని చంపుతున్నాం. ఎవరైనా పచ్చి మాంసంని తినమంటే తింటారా అంటే దాంట్లో రుచి పచ్చి ఏది ఉండదు. మనం వేసే మసాలాల వల్లనే దానికి రుచి వస్తుంది అంటారు. అలాగే మనము దానికి అంటే జీహ చాపల్యం నాలుక ఈ అరంగుల నాలుకని మనం కంట్రోల్ చేయలేదు అంటే, మనం సాధనలో ఎలా పురోగతి సాధిస్తాము? సాధనలో పురోగతి సాధించాలి అంటే, అన్నీ మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తిని మన సాధన శక్తిని కోల్పోవద్దు. శాకాహారమే అయినా సరే ఈ శాకాహారం హోటల్‌లో అయినా సరే వెల్లుల్లి ఉంటుంది. అందుకే మనం ఎక్కడైనా సరే ఆహార నియమాలు పాటించాలి. మనకు పత్రి సార్ ఏమంటాడు, "నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా పర్లేదు. జీవహింస మాత్రం చెయ్యకండి" అని ఎప్పుడూ చెప్తుంటాడంటే, ఈ ఆహార నియమాల వల్లనే మన తమోగుణం, రజోగుణం నుంచి మార్పు వస్తుంది. సాత్వికంలోనే మనము ఏదైనా చేయగలుగుతాం. మంచి, చెడులు అన్నీ విచక్షణ జ్ఞానం మనకు ఉంటుంది అన్నది నేను తెలుసుకుంటున్నాను. అంటే మనము ఆహారం బట్టి మనము ఏదైతే మనం తింటున్నామో అదే మనము అని ఎప్పుడు పత్రి సార్ చెప్తున్నాడు. అందుకే ఆహార నియమాలు చాలా చాలా స్ట్రిక్ట్‌గా పాటించాలి. అందరూ పాటించవలసిందే అది.
అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే బోయవాడు. ఎవరు ఏది పట్టించుకోకుండా ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడు అది తప్పకుండా సాధిస్తాడు. శ్రీకృష్ణుడు మరణించే ముందు ఒక టైంలో ఉద్ధవుడు వస్తాడు. వచ్చినప్పుడు "నువ్వు వెళ్ళిపోతున్నావు కదా! నాకు కొంచెం జ్ఞానబోధ చెయ్యి" అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చాలా విషయాలు చెబుతూ ఒక విషయం చెప్పాడంట. "నువ్వు ఆత్మజ్ఞానం పొందాలి అంటే సాధన చేసేటప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉండాలి" అని చెప్తూ దాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్పాడంట శ్రీకృష్ణుడు. నీవు బయట నుంచి వచ్చేటప్పుడు దాహంతో ఉంటావు. ఎండల నుంచి బయటికొచ్చినప్పుడు మనకెంతో దాహం వేసి ఇంట్లోకి వెళ్తాడు భర్త. భర్త వెళ్లి భార్య ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఏదో ఒకటి చెప్పినప్పుడు ఆమె వాటర్ తెచ్చిచ్చినప్పుడు ముందు ఆయన దృష్టి ఎక్కడ ఉంటుందంటే, ఆ దాహం తీర్చుకునే దాని మీద దృష్టి ఉంటుంది. ఇంతవరకు ఆమె ఏదో చెప్తది. ఇంట్లో ఈ సమస్యలున్నాయి, అది ఉంది, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అంటే ఆ! అంటాడు కానీ దాన్నేం పట్టించుకోడు. వాటర్ తాగి దాహం తీర్చుకున్న తర్వాత, "ఆ! ఇంతకుముందేమో చెప్పావు, మళ్ళీ చెప్పమంటావు. నేను సరిగ్గా వినలేదు" అంటాడు. అప్పుడు అన్నది లేదు. లేకపోవడం వల్ల తనేం చెబుతుందా అన్నది వినలేదు. కానీ మనం ఒక సాధకుడు సాధన మీద దృష్టి ఉంచినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. బోయవాడు బాణం తయారు చేసేటప్పుడు పక్క నుంచి రాజు పోతున్నా పట్టించుకోడంట. అది ఎలా టైట్‌గుండాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా చెయ్యాలి, దాన్ని ఎలా చేస్తే అది బాణం గురి తప్పకుండా పడుతుంది అన్నది అంత బోయేవాడు అంత పర్టిక్యులర్‌గా దాన్ని తయారు చేస్తూ ఉంటాడంట. అంటే దాన్ని తయారు చేసేటప్పుడు దృష్టి మొత్తం దాని మీదనే ఉంటుంది బోయేవాడిది. బాణం తయారు చేసే దాని మీదనే. బాణం తయారు చేయడం మీదనే ఉంటుంది తప్ప పక్కన ఎంతమంది వెళుతున్నా ఆఖరికి రాజుగారు వెళ్తున్నా పట్టించుకోడు. అలాగే మనం ధ్యానం చేస్తున్నప్పుడు, జ్ఞానం వింటున్నప్పుడు, ధ్యానం గురించి చెబుతున్నప్పుడు అంత ఏకాగ్రతతో వినాలి. ధ్యానానికి చాలా చాలా అవసరం ఏకాగ్రత. అందుచేతనే నేను బోయవాడి నుంచి ఏకాగ్రత నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అంటే మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఈ శబ్దం ఉంది, టీవీ సౌండ్ ఒస్తుంది. అది కాకుండా మా పిల్లలు టీవీ పెట్టుకుంటారు. నేను ధ్యానం 5, 10 నిమిషాల్లో ధ్యానంలోకెళ్ళిపోతా. వాళ్ళక్కడ ఎన్ని శబ్దాలన్నా పెట్టుకొని వాళ్ళు ఏ గొడవ చేసినా సరే. అంటే మనం వాటిని పట్టించుకోకుండా మనం చేయవలసింది సాధన మీద దృష్టి ఉంచాలి. పక్కన ఇది పెట్టారా? అది పెట్టారా? వాళ్ళిట్లనా? ఇవన్నీ మనకేవి వినిపిస్తుంటాయి కానీ వాటిని మనం పట్టించుకోకుండా ఏకాగ్రత అన్నది మనం సాధన మీద పెట్టాలి. దృష్టి మొత్తం మన సాధన మీద, శ్వాసని గమనించే విధానం మీద ఉండాలి కానీ, పక్కన పిల్లవాడేం చేస్తున్నాడు? వాడు టీవీ చూస్తున్నాడా? సినిమా పాటలు వింటున్నాడా? అన్నది మనకనవసరం. మనం ఒక సాధనలో పట్టు సాధించాలి అంటే, మన పక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా అంత ఏకాగ్రతగా సాధన చేయాలి అన్నది నేను తెలుసుకున్నాను. అలాగే 19దొచ్చేసి కందిరీగ. కందిరీగ మట్టితో గూడు కట్టుకొని చిన్న కీటకాన్ని తీసుకొని వచ్చి గూట్లో పెట్టి బయటకి కొన్ని రోజులు జుమ్ అనే శబ్దాన్ని చేస్తుంది. ఆ కీటకం జూంకారనాద శబ్దానికే ఆ కీటకం కూడా కందిరీగగా మారిపోతుంది. అంటే బయట ఎక్కడ ఏదీ లేకుండా, వీటిని వినకుండా అది పురుగు బయటికి వస్తుంటే గూడా ఆ కందిరీగ దాన్ని పొడిచి మరీ లోపలికి పంపించేస్తూ ఉంటది. అది ఒక శబ్దమే చేస్తుంది. దానికి ఏది ఉండదింగా ఆ కీటకానికి. ఆ జూంకారనాద శబ్దం విని, విని అది కూడా ఒక కందిరీగలాగా తయారైపోతుంది. అంటే ఇదంతా ఎందువల్ల జరిగింది? జూంకారనాద శబ్దం విని, విని కీటకం కూడా చివరకు భ్రమరంగా తయారవుతుంది. అలాగే నువ్వు ధ్యానంలో ఆ పరమాత్మతో ఉన్నప్పుడు నువ్వు పరమాత్మగా మారిపోతావు అని, ఆ పరమాత్మ యొక్క సమీపానికి చేరుకుంటావు అని దత్తాత్రేయుల వారు కంద్రీగని చూసి నేను తెలుసుకున్నానని చెప్పాడు. దీన్నే భ్రమర కీటక న్యాయం అంటారు. అలాగే 20దొచ్చేసి సాలీడు. సాలీడు ఏం చేస్తుంది అంటే తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. దాని నోట్లో నుంచి ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవంతో గూడు అల్లుతుంది. చివరకు అదంతా తానే లోపలికి తీసుకుంటుంది మళ్ళీ. అంటే సాలీడులాగే పరమాత్మ నుంచి వచ్చిన ఈ సృష్టి అంతా కూడా ఆయనలోనే లయమవుతుంది అని నేను తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పారు. అంతే కదండీ! మళ్ళీ మనమంతా కూడా భూమి మీదకి వచ్చాము. మళ్ళీ మరణించాం. మనమంతా మన గమ్యం సత్యలోకం చేరుకోవాలి అంటే మళ్ళీ మనం కూడా పరమాత్మలో విలీనం అవ్వాలి అంటే సాలెపురుగుని చూసి నేర్చుకున్నాడు దత్తాత్రేయుల వారు అని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా జ్ఞానపరంగా సాధకుడు ఎలా ఉండాలి? ఎలా ఉంటే జీవుడు దేవుడు అవుతాడు? ఇవన్నీ నేను తెలుసుకున్నాను అని యాదవ్ మహారాజుతో చెప్పారు. ఆయన ఇంకా ఇవే కాకుండా నా శరీరాన్ని చూసుకుంటూ నేను ఎంతో నేర్చుకున్నాను అన్నారు.
అలాగే 21 వచ్చేసి తేనె పట్టు తీసేవాడు. తేనె పట్టు తీసేవాడు నుంచి నేర్చుకున్నది ఏమిటంటే సద్వినియోగం చెయ్యడం. దాచిపెట్టిన ధనము దొంగలను ఆకర్షించే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కనుక సంగ్రహణ శక్తిని, లోభ ప్రవృత్తిని దరిచేరనివ్వరాదు అని తెలుసుకున్నాను అని దత్తాత్రేయుల వారు తెలిపారు. అలాగే 22వదొచ్చేసి పావురం. ఆ పావురం ఒక చెట్టుపై గూడు కట్టుకొని ఆడపావురాన్ని జత చేస్తుంది. 2 పక్షులు అన్యోన్యంగా జీవించసాగాయి. అవి గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు పెంచసాగాయి. పిల్లల కోసం అవి రోజంతా శ్రమించి ఆహారాన్ని తెచ్చిపెడతాయి. అది బోయేవాడు పావురం చిక్కిందని, ఆడపావురం చిక్కిందని పిల్లల్ని పట్టుకున్నదని తల్లి బోతది. తల్లిని పట్టుకుందని భర్త గూడా పోతాడు. అంటే ఇవి ఎలా చిక్కుకున్నాయి అంటే బంధాలలో చిక్కుకోవడం వల్లనే. ఆ ఆడపావురానికి జత అయ్యి దాంతో అన్యోన్యంగా గడిపి పిల్లలు గుడ్లు పెట్టి వాటి సంరక్షిస్తూ పిల్లలు అయ్యి అంటే ఇప్పుడు మనం కూడా ఎంతసేపు సంసారము, పిల్లలు వీటిలో బందీలా ఉండి మనం చేయవలసిన సాధన, మన లక్ష్యం మీద దృష్టి పెట్టట్లేము. గూడు భార్య, పిల్లలు లేకపోవడం చూసి అది కూడా వియోగం, బాధను భరించలేక తాను కూడా వలలో చిక్కుకుంది. పరవారాన్ని విడిచి వెళ్ళలేక అంటే వాటిని విడవలేక అది కూడా బోయవానికి చిక్కిపోతుందంట. చిక్కుకునేప్పుడు పావురం ఇలా విలపించింది. పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛా విహారమైన నేను వ్యామోహంలో పడి ఈ వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు నన్ను రక్షించేది ఎవరు అనుకుంది. ఈ పావురం నుంచి దత్తాత్రేయుల వారు నేర్చుకున్నది ఏమిటి అంటే, మానవుడు భార్య, బిడ్డలందు మమకారాన్ని పెంచుకుంటూ సంసారం అనే వలలో చిక్కుకొని తన జీవిత లక్ష్యమైన మోక్ష సాధన మరిచిపోయాడు అని నేర్చుకున్నాడు అని చెప్పాడు. అందుచేతే అలా తయారు కాకూడదని తెలుసుకున్నాడు అని చెప్పడం జరిగింది. కురము, కురము అనే పక్షి ఏం చేస్తుంది అంటే, అది మాంసాన్ని తెచ్చిపెట్టి దాన్ని ఇంక ఎప్పుడు దానికి కావాల్సినప్పుడల్లా తింటూ ఉంటుంది. దాన్ని తింటూ ఉండి దాన్ని రక్షిస్తుంచని కోసము ఎప్పుడు నిద్ర, ఆహారాలు మారి దాని మీదే ధ్యాస ఉంచుతది. ఎప్పుడు ఆహారం దొరకనప్పుడు ఆ ఇతర పక్షులన్నీ వెళ్లి ఆ మాంసాన్ని తినాలని దాన్ని పొడిచి పెడితే అది మాంసాన్ని వదిలిన తర్వాత ప్రశాంతంగా, హాయిగా ఉంటది ఆ పక్షి. దీన్ని బట్టి దత్తాత్రేయుల వారు ఏం నేర్చుకున్నారంటే, సంగ్రహించుకొని దాచుకోవడం దుఃఖహేతువు. వారు ఏమీ లేకుంటేనే కనుక అది అంటూ ఏమీ లేకపోతే నేను పరమ సుఖంగా, సంతోషంగా ఉండగలను అని తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే 24వదొచ్చేసి కన్య. ఒక కన్య తల్లిదండ్రులు వేరే గ్రామానికి వెళ్లి, ఆ సమయంలో అతిథులు వచ్చారు. వంటకు బియ్యం సిద్ధం లేనందుకు ఆమె కొంచెం వారిని ధ్యానంలో కూర్చోమని చెప్పి, బియ్యం దంచేటప్పుడు గాజుల శబ్దం వస్తే అతిథులు వెళ్ళిపోతారేమో తినకుండా అని, ఆ గాజులు తీసేసి బియ్యం దంచి వాళ్ళకి వంట చేసి పెడుతుంది. వంట చేసి ప్రశాంతంగా ఆమె పనులన్నీ చేసి వారిని ధ్యానం నుంచి లేపుతుందంట. ఆమె నుండి దత్తాత్రేయుల వారు ఏం నేర్చుకున్నారంటే, ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి శబ్దాలు ఉండకూడదు అని తెలుసుకున్నాను. ఏకాంతమే, నిశ్శబ్దమే ధ్యాన సిద్ధి సిద్ధికి మార్గమని తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని విషయాలు మనం ప్రతీది కూడా ప్రకృతి నుంచి నేర్చుకోవచ్చు. పసిపిల్ల నుంచి నేర్చుకోవచ్చు. ఏనుగు నుంచి నేర్చుకున్నాడు. దత్తాత్రేయులు ఎలా నేర్చుకున్నాడో మనం కూడా ప్రతీదీ మన ముందు జరిగే దాని నుంచి కూడా మనం ప్రతీదీ నేర్చుకోవాలి అన్నది నేను తెలుసుకున్నాను. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన పర్యావరణ టీమ్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి సార్‌కి, తటవర్తి రాఘవరావు సార్ దంపతులకు, ఈ జూమ్ సెక్షన్‌లో విన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.